రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు కాసేపట్లో విడుదల కానున్నాయి. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో మీటా నొక్కి నిధులను విడుదల చేస్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేసి సీఎం సూచనల మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి, హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి, అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేసింది. రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకు స్పష్టంగా సూచించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు విస్తరిస్తూ ఉండటం, రైతులు విత్తనాలు వేసే కీలక సమయం కావటంతో పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. శిల్పకళా వేదికలో నిర్వహించే కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 2,500 మంది రైతులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు వారి జిల్లాల్లోని సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లెనిన్ మరింత సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా విడుదల చేయనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మొదట విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మందికి రైతు ఖాతాలలో ఈ రోజు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 2,482 కోట్లను అయితే ప్రభుత్వం అయితే జమ చేసింది. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం చేతుల మీదుగా రైతు భరోసా నిధులు అయితే విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి గతంలో రైతు ఆశీర్వాద సభ కింద ఏదైతే రైతు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదల చేయాలనే నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలోను నిర్వహిస్తామని చెప్పేసి కూడా రైతు ఆశీర్వాద సభ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఆ సభను కొంత దాన్ని రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సభ రద్దు అయిన వెంటనే శిల్పకళా వేదికగా ఈ రోజైతే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయనున్నారు. మొత్తం మీదుగా ఎకరానికి 6,000 చొప్పున 73.32 లక్షల మందికి రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు రూపాయలు 9,000 కోట్ల దశల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా అయితే తెలిపారు. అయితే దీనికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ఈ నెల 30వ తారీఖున మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం చేతుల మీదుగా విడుదల కానున్నాయని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కొంత వర్షాల కారణంగా అయితే రద్దయింది. కానీ ఎట్టకేలకు తీసుకున్నటువంటి ఏదైతే 30వ తారీఖు విడుదల చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ రోజుకు సంబంధించినటువంటి 30వ తారీఖు విడుదల కానున్నటువంటి నిధులకు సంబంధించి శిల్పకళా వేదికలో ఈ రోజు అయితే విడుదల కానున్నాయి. దాదాపు ఇప్పటికే ఈ ఏదైతే విడుదలకు సంబంధించినటువంటి రూపాయలు 2,482 కోట్ల అయితే ఇప్పటికే ఏదైతే జమ చేసి ఉన్నారో. అయితే ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి, హైదరాబాద్ లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేసింది. ఏదైతే రుణాల బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకైతే స్పష్టంగా సూచించింది. అయితే
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు విత్తనాలు వేసే కీలక సమయంలో కావడంతో పెట్టుబడి సాయానికి సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి కూడా అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలపడం జరుగుతుంది. శిల్ప కళా వేదికలో నిర్వహించే కార్యక్రమంలో దాదాపు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి 2,500కు పైగా రైతులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అలానే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలోని పాల్గొంటారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వారు కూడా ఈ నెల జూలై 5 లోపు సమీప వ్యవసాయ శాఖ అధికారులు కలిసి బ్యాంకు ఖాతాలు వివరాలు సమర్పిస్తే వారు కూడా రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అయితే రైతులు ఒక ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. కొంత వర్షాలు ఎలినో ప్రభావంతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎట్టకేలకు రైతులు ఈ మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సకాలంలో రైతు భరోసా నిధులు అందించాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ లెనిన్.